హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'లోక' 'చంద్ర చాప్టర్ 1' అనే మూవీ ఇప్పుడే చూసొచ్చా. ఇది మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న సెకండ్ సూపర్ హీరో మూవీ. మన తెలుగులో 'కొత్త లోక' అనే నేమ్‌తో రిలీజ్ చేస్తున్నారు. మార్నింగ్ తెలుగు వర్షన్‌కి టికెట్ బుక్ చేసుకున్నా. కానీ 'చింటూ మామ' షో క్యాన్సిల్ చేసాడు. కానీ ఇంకేం చేసేది లేక ఆఫ్టర్‌నూన్ నుంచి మలయాళం వర్షన్‌కే పోయా. కానీ మినీ యుద్ధమే చేశా మూవీ చూడడానికి. కానీ ఆ యుద్ధానికి మూవీ అయితే ఫుల్ వర్త్ అనిపించింది భయ్యా. నాకైతే చాలా బా నచ్చింది. అసలు ఆ కాన్సెప్ట్ కూడా చాలా చాలా బావుంది. మన ఇండియన్ సినిమాలో మళ్ళీ ఇంకో న్యూ ఎరా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే ఇంకో కొత్త యూనివర్స్ వస్తుంది. మోస్ట్ యాంటిసిపేటెడ్ యూనివర్స్ లో ఇది అందరికి టాప్ లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు, కన్ఫర్మ్ గా చూడండి. ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే ట్రైలర్ లో చూపించినట్టే సూపర్ పవర్స్ ఉన్న చంద్ర అనే అమ్మాయి బెంగళూరుకి వస్తుంది. అక్కడికి వెళ్ళాక సన్నీ అనే అబ్బాయి పరిచయం అవుతాడు. తర్వాత ఏం జరిగింది అన్నది అండ్ తన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఇంక మీరు మూవీ చూడాల్సిందే. అసలు మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే టెక్నికల్ వర్క్. ఈ మూవీలో సినిమా ఫోటోగ్రఫీ, బీజిఎం ఉంటది భయ్యా, వేరే లెవెల్. బీజిఎం అయితే ఏం కొట్టాడో గానీ చాలా చాలా బాగుంది. దుల్ల కొట్టేసాడు. ఇవే కాదు, కాస్ట్యూమ్స్, కలర్ గ్రేడింగ్, లొకేషన్స్ అండ్ విఎఫ్ఎక్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ అసలు విఎఫ్ఎక్స్ ఎక్కడైనా వాడారో లేదో కూడా అని డౌట్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ అయితే చాలా చాలా బాగుంది. అసలు ఈ చంద్ర ఎవరు, తనకి పవర్స్ ఎలా వచ్చాయి, ఏంటి, అన్ని చాలా నీట్ గా మంచి స్క్రీన్ ప్లేతో చాలా బాగా చూపించారు. అండ్ అక్కడక్కడ మంచి హ్యూమర్ కూడా ఉంటది. అంటే సిచ్యువేషన్స్ బట్టి ఫన్ జనరేట్ అవుతుంది. అది కూడా చాలా బాగా వర్క్ అయ్యింది. అండ్ ఇంటర్వెల్ అయితే చాలా బాగుంది. మంచి హై వస్తుంది. మూవీ యొక్క కోర్ పాయింట్ ని చాలా బాగా రివీల్ చేశారు ఇంటర్వెల్ కి. అండ్ ట్రైలర్ అది చూసినప్పుడు నెల్సన్ క్యారెక్టర్ డమ్మీ అనుకున్నా, కానీ బానే ఉంది. అండ్ కళ్యాణి ప్రియదర్శి యాక్టింగ్ తో పాటు స్టంట్స్ కూడా ఎరక్కొట్టేసింది. తనైతే ది బెస్ట్ ఇచ్చింది. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కానీ సెకండ్ హాఫ్ ని కొంచెం సాగదీసినట్టు అనిపించింది. కొన్ని కొన్ని అన్వాంటెడ్ అండ్ రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ 40 మినిట్స్ మాత్రం పీక్స్ అసలు. చాలా క్యారెక్టర్స్ అండ్ ట్విస్ట్లు ఆ 40 మినిట్స్ లోనే జరుగుతాయి. అండ్ ఆ లాస్ట్ 40 మినిట్స్ లోనే క్యామియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. ఎస్పెషల్లీ పోస్ట్ క్రెడిట్ లో వచ్చే క్యామియో అయితే మంచి హై ఇచ్చింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ వరకు చూడండి, పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంటాయి, మిస్ అవ్వద్దు. కానీ ఇంకో మైనస్ ఏంటంటే లాస్ట్ 40 మినిట్స్ వరకు స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ అలా వెళ్తుంది. ఐ మీన్ స్ట్రాంగ్ అపోనెంట్ ఎవరు ఉండకపోవడం మూలంగా వన్ సైడ్ కొట్టుల్లా అనిపించింది. కానీ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి కాబట్టి అది వదిలేయచ్చులేండి. అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మస్ట్ వాచ్ మూవీ, తప్పకుండా చూడండి. అండ్ మై రేటింగ్ ఈస్ 3.5 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.